మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ప్రియ దైవజనమా, దేవుని ఎదుట ధైర్యము కలిగి ఉండాలి అంటే మన హృదయము మనయందు దోషారోపణ చేయకూడదు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటే దేవుని ఎదుట మనము నిలువలేము. ఏ విషయంలో మన హృదయము దోషారోపణ చేస్తూ ఉందో ఆ విషయంలో దేవుని ఎదుట మనల్ని మనము సరిచేసుకునే వారముగా ఉండాలి. యోబు గ్రంథము 31వ అధ్యాయం 37వ వచనములో యోబు అంటాడు కదా, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. అవును, అంత ధైర్యముగా దేవుణ్ణి మనము సంధించే వారముగా ఉండాలి అంటే మన హృదయము మనయందు దోషారోపణ చేయకూడదు. పౌలు కూడా అంటాడు కదా, నన్ను పోలి నడుచుకొనుడి. ఎందుకని? పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడు కాబట్టి అంత ధైర్యముగా నన్ను పోలి నడుచుకొనుడి అని పలకగలుగుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనమందరము ఒకానొక దినాన యేసయ్యను సంధించవలసిన వారమై ఉన్నాము. ఆయన ఎదుట ధైర్యముగా నిలబడాలి అంటే మన హృదయము మనయందు దోషారోపణ చేయకుండా మనలో ప్రాణముండగానే దేవుని ఎదుట మనల్ని మనము సరిచేసుకునే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం ప్రకారం ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ప్రియ దైవజనమా, ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేము. ఆయనలో నిలిచి ఉంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆయన మన యందు నిలిచి ఉంటాడు, మనలను ఫలభరితం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనకిష్టమైనది అడిగి పొందుకోవచ్చు అని ఆ అధ్యాయంలో మనము చూస్తాము. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఎదుట ధైర్యము కలిగి మనము నిలబడాలి అంటే, ఆయనను సంధించాలి అంటే ఈ 2 విషయాలు ఈ లోకములో ఉన్నప్పుడు మన జీవితాలలో కలిగి ఉండాలి. మొదటగా దోషారోపణ మన హృదయం మన మీద చేయకూడదు. రెండవదిగా ఆయన యందు నిత్యము మనము నిలిచి ఉండేవారముగా ఉండాలి. ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉండగా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుందాము. యోబు పలికినట్లుగా రాజు వలె ఆయన యొద్దకు వెళ్ళెదను అన్న గొప్ప నిరీక్షణను సంపాదించుకుందాము. పౌలు వలె ఇతరుల ఎదుట క్రీస్తును పోలి నడుచుకొనడానికి అభ్యాసము చేసుకుందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. ప్రభువా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, నిన్ను సంధించుటకు మా హృదయము మా మీద దోషారోపణ చేయకుండా ఉండాలని, నీలో మేము నిలిచి ఉండాలని మీరు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. అతి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రాణాత్మ దేహాలను మీకు సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట
మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.